ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ తెలంగాణ రైతు బంధు విషయంలో రైతు బంధు పేమెంట్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే ఆల్రెడీ 5 ఎకరాల వరకు పేమెంట్ అందరికి క్రెడిట్ కావాల్సినటువంటి పేమెంట్ కొందరికి పడనందువల్ల దానికి సంబంధించి సాంకేతిక కారణాలు గుర్తించారు. రైతు బంధు డబ్బుల జమ విషయంలో అధికారులు నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రైతు బంధు సొమ్ము సక్రమంగా ఖాతాల్లో జమ చేయకపోవడం, అవి తిరిగి ప్రభుత్వ ఖాతాలోనే పడుతున్నాయి. బ్యాంక్ అకౌంట్ నంబర్లో తప్పులు కావచ్చు, ఇతర పేర్ల మార్పులు కావచ్చు, పేర్లలో మిస్టేక్ కావచ్చు, ఖాతాలు ఫ్రిడ్జ్ కావడం కావచ్చు, డిఫాల్ట్ అనేటువంటి ఖాతాలు సహా పలు అంశాలు వీటికి కారణమంటూ అటు 5 ఎకరాల లోపే ఉన్న తమకు ఇంకా రైతు బంధు నగదు అందలేని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే మొత్తంలో నిజానికి చెప్పాలంటే రైతు బంధు పేమెంట్ ఆలస్యానికి గల కారణాలు, మరి ప్రభుత్వం ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేసింది, దీనికి సంబంధించి పూర్తిగా మనకు మినిస్టర్ వివరించారు. వ్యవసాయ శాఖ అప్డేట్ ఇచ్చింది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, రైతు ఖాతాలో డబ్బులు సాంకేతిక సమస్యలతో రైతు బంధు సహాయం అందని వారికి తిరిగి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. నిర్వహణలో లేని బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు, బ్యాంక్ ఖాతా క్లోజ్ కావడం కావచ్చు, ఫ్రీజ్ అవ్వడం వంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేసి సరిచేసిన తర్వాత అర్హులందరి ఖాతాలో నగదును తప్పకుండా జమ చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఓకేనా? అయితే ఎందుకంటే చాలామంది ఇప్పటికే 4 ఎకరాలు కావచ్చు, 5 ఎకరాలు కావచ్చు పడలేవు సార్ అని చెప్పేసి రైతు బంధు వీడియో మీరు పంపిస్తున్నప్పటి నిజానికి వాస్తవాలు చెప్పండి సార్ అని చెప్పి చాలామంది అడిగారు. కాబట్టి సో ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారిక లెక్కల ప్రకారం అండ్ బ్యాంక్ ఆఫీసర్లతో కూడా నేను మాట్లాడినటువంటి సందర్భాల్లో ఈ డిఫాల్ట్ను గుర్తించారు. కాబట్టి అర్హులందరి ఖాతాలో తప్పకుండా 100% రైతు బంధు పేమెంట్ మాత్రం క్రెడిట్ కాబోతున్నాయి. సాంకేతిక కారణాలు కావచ్చు, బ్యాంక్ అంటే నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఎఫెక్ట్ కావచ్చు, ఈ తదితర కారణాల వల్ల మాత్రం రైతు బంధు కాస్త హోల్డ్లో పడిపోయి వాళ్ళందరికీ మాత్రం ఒక 2-3 రోజుల్లో, కేవలం 2 రోజుల్లో అకౌంట్లో నగదుకి క్రెడిట్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు మాత్రం తీసుకుంటుంది. ఓకేనా? దీనికి సంబంధించి ఎంతమంది పేమెంట్ సంబంధించి రైతు బంధు ఇంకా రాలేవో వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియని, అలాగే అన్ని జిల్లాల వారి పేమెంట్ ఎక్కడెక్కడ ఇరుక్కుపోయి ఇంకా ఎంతమందికి పేమెంట్ రావాల్సి ఉంది ఆ వివరాలని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్